హమ్మయ్య! సమ్మర్ హాలిడేస్ అయిపోయాయబ్బా! ఇంకా స్కూల్స్ కూడా రీఓపెన్ చేసేస్తున్నారు. మా వాడికి స్కూల్ నుండి కిట్ కూడా వచ్చేసింది. మా వాడు ఇప్పుడు నర్సరీలో జాయిన్ అవుతున్నాడు. నీకేంటమ్మా అంత హ్యాపీ అనుకుంటున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్తేనే కదండి ఇంట్లో ఉన్న తల్లులకి ప్రశాంతత దొరికేది. చూడండి నర్సరీకి ఎన్ని బుక్స్ ఇచ్చేశారో. అప్పటి కాలంలో అయితే మేము ఒక స్లేట్ అని ఒక బల్పం తీసుకొని వెళ్ళేవాళ్ళం. బల్పం అంటే తెలుసు కదా, స్లేట్ పెన్సిల్. ఇప్పటి కాలంలో పిల్లలకి దాని విలువే తెలియదు. నేనైతే స్లేట్ అయితే ఊరికనే తీసుకొని వెళ్ళేదాన్ని, కానీ బల్పం మాత్రం తినడానికి మాత్రమే తీసుకొని వెళ్తాను. మన సంగతి పక్కన పెట్టేస్తే అంత చిన్న పిల్లోడు అన్ని బుక్స్ అండ్ బ్యాగ్ ఎలా మోసుకొని వెళ్తాడు అని అనుకుంటున్నారా? మనకి అలాంటి టెన్షనే లేదండి. ఇలా వాళ్ళకి బుక్స్ అండ్ బ్యాగ్ అన్నిటిపైన వాడి నేమ్ రాసిస్తే బుక్స్ అన్నీ కూడా స్కూల్లోనే పెట్టేసుకుంటారు. అండ్ డైలీ వాడు ఓన్లీ బ్యాగ్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తే చాలు. వ్యాన్ కూడా మార్నింగ్ తీసుకొని వెళ్ళి ఆఫ్టర్నూన్కి జాగ్రత్తగా తీసుకొని వచ్చేస్తారు. ఎంతైనా ఆంధ్ర స్కూల్స్కి బెంగళూరు స్కూల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఆంధ్రాలో అయితే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు స్కూల్స్ ఉంటాయి. బట్ బెంగళూరులో అలా కాదండోయ్. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు స్కూల్స్ ఉంటాయి చిన్నపిల్లలకైతే. ఆల్మోస్ట్ కాలేజెస్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ 2 o'clock ఆర్ 3 o'clock వరకే ఉంటాయి. అసలు కర్ణాటకలో ఇలాంటి ఒక రూల్ ఎందుకు పెట్టారో నాకైతే ఏమీ తెలియదండి. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టేయండి. ఒక్కొక్కసారి మన పిల్లల్ని చూస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. పెద్దయ్యాక ఎన్ని టెన్షన్స్, ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో. అసలు నిద్రపోదాం అనుకుంటే కూడా ప్రశాంతంగా నిద్రే పట్టదు. చిన్నపిల్లలకి అయితే అలాంటివి ఏమీ ఉండవు. హ్యాపీగా స్కూల్కి వెళ్ళేసి వద్దామా, కాసేపు ఆడుకున్నామా, ఇష్టం వచ్చినట్టు తిందామా, పడుకున్నామా, అంతే. ఒక్కోసారి చిన్నపిల్లగా అయిపోదామా అనిపిస్తుంది. బట్ ఫేట్ అలా ఉండదు కదా, మన చేతిలో ఏమీ ఉండదు. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడ్డారో అది మనం కూడా పెద్ద అయ్యాక, పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాకనే మనకు కూడా బాగా అర్థమవుతుంది. ఇంతకీ మీ పిల్లలందరికీ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయా? అయిపోయే ఉంటాయిలేండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూసి అలానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకి నేను వస్తూ ఉంటాను. లేకపోతే మీకు దగ్గర ఏదైనా మంచి కంటెంట్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.